హాయ్ ఆల్, ఈరోజు టాపిక్ వచ్చేసి లోకస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ద ఎండ్ ఆఫ్ ద హైపోటెనస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ 0,6 and 6,0. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఇట్ థర్డ్ వర్టెక్స్. థర్డ్ పాయింట్ ఇది ఈక్వేషన్ ఏంటనేది క్వశ్చన్లో అడుగుతున్నారు. సో ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ద ఎండ్ ఆఫ్ హైపోటెనస్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఆర్. అంటే ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇదైతే ఇక్కడ ఏమన్నా ద ఎండ్ ఆఫ్ హైపోటెనస్, ఈ ఎండ్ పాయింట్స్ ఏమని చెప్పాడు? ఒకటి 0,6, ఇంకోటి 6,0. సో ఏ అనేది 6,0 అనుకోండి, బి అనేది 0,6, మన ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ పీ పాయింట్ మనం ఫైండ్ చేయాలి. థర్డ్ వర్టెక్స్ అంటే ఇది థర్డ్ పాయింట్ కదా, ఈ థర్డ్ పాయింట్ మనం ఫైండ్ చేయాలి. థర్డ్ పాయింట్ మనం పీ అనుకుంటున్నాం, ఎక్స్ కామా వై. అంటే దీనికి కూడా 2 వాల్యూస్ ఉంటాయి కదా, ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ కామా వై అనేది మనం కాన్స్టెంట్గా తీసుకుంటున్నాం. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఫైండ్ చేయాల్సింది ఈ థర్డ్ పాయింట్ ఇది ఈక్వేషన్. సో లెట్ ద పాయింట్స్ ఆన్ ద లోకస్ పీ ఎక్స్ కామా వై. కండిషన్ ఏంటి ఇక్కడ? క్లియర్గా మనకి తెలుసు కదా, ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏపీ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్ కదా, అది రాసుకున్నాం. ఏ పాయింట్ ఏంటి 6,0, బీ పాయింట్ ఏమో 0,6, పీ పాయింట్ ఏమో ఎక్స్ కామా వై. సో ఇప్పుడు ఏబి అంటే ఇప్పుడు ఏ 2 పాయింట్స్కైనా ఫార్ములా ఏంటి లోకస్లో? అండ్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ కదా. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి? ఏబి అంటే ఏ పాయింట్కి బి పాయింట్. ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. అప్పుడు ఇది సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఏబికి ఈ ఫార్ములా. ఇక్కడ ఏబి స్క్వేర్ అంటే స్క్వేర్ ఇక్కడ అప్లై చేస్తే అండ్ ఇక్కడ కూడా స్క్వేర్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఇది x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ వస్తుంది. సో అది సబ్స్టిట్యూట్ చేయాలి. ఏంటి? 0 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఏపీ అంటే ఏ పాయింట్ పీ పాయింట్. ఈ 2 పాయింట్ తీసుకోవాలి. ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. x - 6 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ పెట్టుకున్నాం. నెక్స్ట్ బీపీ అంటే ఈ 2 పాయింట్స్కి ఏరియా. లోకస్ పాయింట్ ఏంటి? x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y - 6 హోల్ స్క్వేర్. ఇప్పుడు -6 హోల్ స్క్వేర్ వాల్యూ ఏంటి? 36 ప్లస్ 6 స్క్వేర్ వాల్యూ ఏంటి? 36 రాసుకున్నాం. ఈజ్ ఈక్వల్స్ టు a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ - 2x కదా. సో ఆ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. సేమ్ అలానే ఇక్కడ y - 0 కాబట్టి y స్క్వేర్ డైరెక్ట్ రాసుకుందాం. ఇక్కడ x - 0 కాబట్టి x స్క్వేర్ అని డైరెక్ట్ రాసుకుందాం. ప్లస్ ఇది a - b హోల్ స్క్వేర్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ 36 అనేది కామన్ ఉన్నాయి. సో అవి క్యాన్సిల్ చేస్తున్నామే. అండ్ బోత్ సైడ్ పాజిటివ్ సైన్ ఉన్నాయి కదా, సో క్యాన్సిల్ చేస్తున్నాం. మీదే రాసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ఇంకా ఇక్కడ ఇంకొక ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఏమవుతుంది? 2x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఏమవుతుంది? 2y స్క్వేర్ మైనస్ 12x మైనస్ 12y. ఇది మైనస్, ఎందుకంటే ఇక్కడ y - 6 హోల్ స్క్వేర్ ఫార్ములా కదా. సో ఇక్కడ -12y. సో నెక్స్ట్ థింగ్, ఇక్కడ అన్నిట్లో 2 కామన్ కాబట్టి 2 కామన్ తీసుకొని x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ - 6x - 6y ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 2 అనేది రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేస్తే 0/2 ఏమవుతుంది? 0నే కదా. సో డైరెక్ట్ 0 రాసుకున్నాం. మనకు వచ్చిన థర్డ్ పాయింట్ ఈక్వేషన్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ - 6x - 6y ఈజ్ ఈక్వల్స్ టు 0. సో క్వశ్చన్లో ఇది ఫైండ్ చేయమన్నాడు, ఫైండ్ చేసాం. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. Find the equation of the locus of the point, the difference of whose distance from -5,0 and 5,0 is 8. Distance between these 2 points is equals to ఏంటి? 8. differences ఇక్కడ డిఫరెన్స్ 2 పాయింట్స్కి డిఫరెన్స్ ఎంత? 8 అని అర్థం. సో ఇక్కడ మన ఈక్వేషన్ మనమే ఫామ్ చేసుకోవాలి. మన ఈక్వేషన్ ఏంటి? ఏపీ - బీపీ ఈజ్ ఈక్వల్స్ టు 8. ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు ఎందుకు 2 ఇక్కడ చూడు క్వశ్చన్ ద డిఫరెన్స్ ఆఫ్ హూస్ పాయింట్స్. ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు. ద డిఫరెన్స్ అంటే ఇప్పుడు మనకి పాయింట్స్ ఏముంటాయి? ఇది ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే, ఇది పి. నార్మల్గా లోకస్కి పి. సో ఇక్కడ ఏంటి? ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. అంటే మనకి ఫైండ్ చేయాల్సింది పి కదా. క్వశ్చన్ అంటే ద డిఫరెన్స్ ఆఫ్ హూస్ డిస్టెన్స్ కాబట్టి ఏపీ - బీపీ ఈజ్ ఈక్వల్స్ టు 8.
సో ఇప్పుడు ఏపీ ఇక్కడ మైనస్ బీపీ ఉంది కదా, ఇది ఇటు సైడ్ తీసుకొచ్చుకుందాం, ప్లస్ అయిపోతుంది. ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు 8 ప్లస్ బీపీ. ఎందుకు మైనస్ పెట్టాం, ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ అన్నాడు, ఇక్కడ సమ్ అనలేదు. సమ్ అంటే ప్లస్ పెట్టుకోవచ్చు, డిఫరెన్స్ అంటే ఏంటి మైనస్, సో మైనస్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఏంటి ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు 8 ప్లస్ బీపీ. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, ఎందుకంటే మనకి ఫార్ములా ఏంటి, మనకి లోకల్స్లో ఏ బి స్క్వేర్కే ఉంది, స్క్వేర్ లేకపోతే అండర్ రూట్ అని డైరెక్ట్ పెట్టుకోవచ్చు. కానీ మనం ఇక్కడ స్క్వేర్ చేసుకుందాం, ఈజీగా స్క్వేర్ రూట్ లేకుండా అయిపోతుంది. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 8 ప్లస్ బీపీ హోల్ స్క్వేర్. సో ఏపీ స్క్వేర్ అలానే రాసుకుందాం ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఆ ఫార్ములా రాసేసుకుందాం. నెక్స్ట్ ఏ పాయింట్ ఏంటి -5,0, బి పాయింట్ ఏంటి 5,0. క్వశ్చన్లో ఇచ్చిండ్రు కదా, ఏ పాయింట్ -5,0 ఇచ్చాడు, బి పాయింట్ 5,0 ఇచ్చాడు. పి అంటే x, y యాస్టీస్ రాసుకున్నాం. నెక్స్ట్ ఏపీ హోల్ స్క్వేర్కి ఫార్ములా ఇంతకుముందు దాంట్లోనే చెప్పాను, ఏంటి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అంటే ఏ బి ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏపీ, మనం ఏపీ ఇది ఫైండ్ చేయాలి. సో ఏపీ అంటే ఇది x1 y1 అవుతుంది, x2 y2 అవుతుంది. సో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఏమవుతుంది, x ప్లస్ వై, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 64 యాస్టీస్ రాసుకుందాం. ఇప్పుడు బీపీ స్క్వేర్ అన్నాడు, బీపీ అంటే ఈ 2 పాయింట్స్కి ఈ ఫార్ములా అప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 16 యాస్టీస్ రాసుకున్నాం. బీపీకి ఫార్ములా ఏమవుతుంది, అండర్ రూట్ అవుతుంది కదా, రూట్ చేసుకొని x2 సేమ్ ఫార్ములా విత్ రూట్ సబ్స్టిట్యూట్ చేసాం. తర్వాత నార్మల్గా మీకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, అది సబ్స్టిట్యూట్ చేయండి. ఇది y స్క్వేర్ డైరెక్ట్ వస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు 64. ఇక్కడ కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాయండి, ప్లస్ y స్క్వేర్ డైరెక్ట్గా ప్లస్ 16 అండ్ రూట్ ఆఫ్, ఇది మనం ఇలా డివైడ్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ x మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అని డైరెక్ట్ రాసుకోవచ్చు. ఎందుకంటే ఎట్ లాస్ట్ మనం ఈక్వేషన్ ఫైండ్ చేయాలి, రూట్స్ అనేది ఉండొద్దు, ఈక్వేషన్ ఫైండ్ చేయాలి కాబట్టి ఆ రూట్ ఇలానే ఉంచేసి లాస్ట్కి మనం రూట్ 2 సైడ్స్ స్క్వేర్ అప్లై చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అందుకే డైరెక్ట్ పెట్టాను x మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ కొన్ని కామన్స్ ఉన్నాయి, అవి కామన్ అన్ని క్యాన్సిల్ చేయండి. x స్క్వేర్ ప్లస్ 25, x స్క్వేర్ ప్లస్ 25, ఇది ప్లస్ 10x, ఇది మైనస్ 10x, క్యాన్సిల్ చేయొద్దు. y స్క్వేర్ క్యాన్సిల్ చేసేసాం. సో ఇక్కడ మిగిలింది ఏంటి 10x, ఇక్కడ మైనస్ 10xని ఇటు సైడ్ తీసుకొచ్చుకుందాం, ప్లస్ 10x అవుతుంది. 64ని ఇటు తీసుకొద్దాం, మైనస్ 64 అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు, ఈ ఒక్క టర్మ్ మాత్రమే రైట్ హ్యాండ్ సైడ్ ఉంచుకుందాం, ఎందుకంటే ఇక్కడ రూట్ ఉంది కదా, జస్ట్ ఒక సైడ్కి ఉంచాం. తర్వాత 10x ప్లస్ 10x ఏమవుతుంది 20x, మైనస్ 64 ఈజ్ ఈక్వల్స్ టు 16 అండ్ రూట్ ఆఫ్ x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఇప్పుడు దీని రెండిట్లో 4 కామన్, సో 4 5x మైనస్ 16, ఎందుకంటే ఇక్కడ 16 అండ్ రూట్ ఆఫ్ x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. రెండు ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, 4 1s 4 4s, ఎందుకంటే ఇది డైరెక్ట్గా 4 ఇటు సైడ్ తీసుకొస్తే బై 4 అవుతుంది. సో ఎలా అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు, సో 4 వస్తుంది మనకి. ఇక్కడ ఏంటి 5x మైనస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 4 అండ్ రూట్ ఆఫ్ x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. మనకి ఈక్వేషన్ రావాలి, సో రూట్ పోవాలంటే మనం స్క్వేరింగ్ చేయాలి. సో బోత్ సైడ్ స్క్వేర్ అప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది 5x మైనస్ 16 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్, ఈ మొత్తానికి స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అదే అప్లై చేసుకుంటూ పోతే లాస్ట్ మనకి ఈక్వేషన్ వస్తుంది. సో ఇక్కడ చూడండి 5x మైనస్ 16 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్ అండ్ రూట్ ఆఫ్ x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, ఇది హోల్ స్క్వేర్, ఈ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్కి ఫార్ములా రాసుకుందాం, 4 స్క్వేర్ అంటే 16, ఇక్కడ కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్కి ఫార్ములా రాసుకుందాం ప్లస్ y స్క్వేర్. ఇది నార్మల్గా ఇంటూ చేసుకోండి, ఈ నార్మల్ సింప్లిఫికేషన్ మీకు ఈజీగా వస్తుంది. సేమ్ ఉన్నాయి, క్యాన్సిల్ చేయండి. అన్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ కాన్స్టెంట్ అనే ఫార్మేట్కి తీసుకొచ్చుకోవాలి. సో ఈ వాల్యూ వచ్చింది 9x స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 144. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం 144తో డివైడ్ చేసాం, ఎందుకంటే ఈక్వల్స్ టు 1 అనే అలా రావాలని, ఆర్ ఈక్వల్స్ టు 0 ఏ కాన్స్టెంట్ అంటే. ఇప్పుడు 144 ఉంది కాబట్టి బిగ్ టర్మ్ ఉంది కాబట్టి డివైడ్ చేస్తున్నాం 144తో. సో 9x స్క్వేర్ బై 144 మైనస్ 16y స్క్వేర్ బై 144 ఈజ్ ఈక్వల్స్ టు 144 బై 144. సో ఇది క్యాన్సిల్ అవుతుంది. 9 టేబుల్లో 16 టైమ్స్ 144 వస్తుంది, 16 టేబుల్లో 9 టైమ్స్ 144 వస్తుంది, అది రాసుకుందాం. x స్క్వేర్ బై 16 మైనస్ y స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇది లోకస్ ఆఫ్ ద పాయింట్. సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం.
సో ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఏ పాయింట్ ఏమో 5,3 అండ్ బి పాయింట్ ఏమో 3,-2 ఆర్ టూ ఫిక్స్డ్ పాయింట్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ పాయింట్ పి. సో ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ పిఏబి ఈజ్ 9. అంటే ట్రయాంగిల్ ఆఫ్ పిఏబి ఈజ్ ఈక్వల్స్ టు 9 అని డైరెక్ట్గా ఇచ్చాడు క్వశ్చన్లో. మనకి ఏ పాయింట్ వచ్చాడు, బి పాయింట్ ఇచ్చాడు, పి పాయింట్ ఫైండ్ చేయాలంటే పి అంటే ఏంటి, x,y మనం అనుకుంటున్నాం. సో ఆ పాయింట్స్ రాసుకుందాం. ఇప్పుడు ఏరియా ఆఫ్ పిఏబి ఫార్ములా ఏంటి, 1/2 నార్మల్గా ఫార్ములా ఇది 1/2 x1 y1 x2 y2 x3 y3 x1 y1. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/2 ఇది x1 y1 అనుకుందాం, ఎందుకంటే ఇక్కడ 2 పాయింట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి. మిగతా 2 ఇది x2 y2 అనుకోండి, ఇది x3 y3 అనుకోండి, చేసేయండి. సో ఇక్కడ x y వస్తుంది, ఇక్కడ 5 3 వస్తుంది, 3 - 2 వస్తుంది. నెక్స్ట్ xy ఈజ్ ఈక్వల్స్ టు 9. ఈ 2 అనేది రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చుకుందాం. ఓన్లీ మనకి మ్యాట్రిక్స్ ఉండాలి, సో మనం తర్వాత సాల్వ్ చేసుకోవచ్చు. సో 2 ఇటు సైడ్ తీసుకొస్తే 9 × 2 ఏంటి 18. నెక్స్ట్ ఈ లోపల మ్యాట్రిక్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఏబి మైనస్ బీసీ కదా. సో ఆ ఫార్ములా రాసుకోండి, 3x - 5y ప్లస్ అన్నిటికీ మధ్యలో ప్లస్ ఉంటుంది. నెక్స్ట్ ఈ 2 మ్యాట్రిక్స్కి ఫైండ్ చేయాలి ఏంటి, ఏబి మైనస్ సిడి. సో ఏ ఇంటూ డి ఏంటి -10 -9 ప్లస్ ఈ 2 మ్యాట్రిక్స్ అంటే 3y + 2x ఈజ్ ఈక్వల్స్ టు 18. సో ఇప్పుడు 3x - 5y -10 -9 ఏంటి -19 అవుతుంది, ప్లస్ 3y + 2x ఈజ్ ఈక్వల్స్ టు 18. సో 3x + 2x ఏంటి 5x -5y + 3y ఏంటి -2y -19 ఈజ్ ఈక్వల్స్ టు 18. సో ఇప్పుడు మనకి ఈ మోడ్ ఉంది, మోడ్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. సో 5x - 2y -19 ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 18. సో ఫస్ట్ మనకి ఇప్పుడు 2 ఈక్వేషన్స్ వస్తాయి, ఎందుకంటే ప్లస్ ఆర్ మైనస్ ఉంది. సో ప్లస్ అనేది ఒక టర్మ్ తీసుకోండి, మైనస్ అనేది ఒక టర్మ్ తీసుకోండి. సో ఫస్ట్ నేను ప్లస్ టర్మ్ తీసుకుంటున్నా, 5x - 2y -19 ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 18. సో 5x - 2y -18 -19 ఇక్కడ ఉంది, -18 ఇటు సైడ్ నుంచి తీసుకొచ్చుకుందాం, -18 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 5x - 2y -37 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ప్లస్ 18 తీసుకుంటే ఇది -18 తీసుకుంటే ఈ ఈక్వేషన్ వస్తుంది, 5x - 2y -19 + 18 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఏమవుతుంది, 5x - 2y -1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అట్ లాస్ట్ మనకు వచ్చిన 2 ఈక్వేషన్ రాసుకోండి. ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి ఈజ్ 5x - 2y -37 5x - 2y -1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.